అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జయశ్రీ ఉమెన్స్ ఫ్యాషన్ వరల్డ్. ఈరోజు వీడియోలో తెలంగాణ స్పెషల్ సర్వపిండి ఇంట్లోనే ఈజీగా క్రిస్పీగా టేస్టీగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం కూడా చూడండి, చాలా బాగా అర్థమవుతుంది. ముందుగా ఒక 4-5 పచ్చిమిర్చి, కొన్ని వెల్లిపాయలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా కరివేపాకు తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా కొద్దిగా కచ్చాపిచ్చాగా చేసుకోవాలి. మిక్సీలో వేసుకున్నా కూడా మొత్తం పేస్ట్లా కాకుండా కచ్చాపిచ్చాగా దంచుకోవాలి. ఎందుకంటే మనం అది తింటున్నప్పుడు పన్నుకు తగులుతుంది. వీడియోలో కనిపిస్తుంది కదా, ఇలా అయితే దంచి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరొక గిన్నెలోకి 1 కప్పు బియ్యం పిండి తీసుకొని ఇంతకుముందు మనం దంచిన ఈ పేస్ట్ని అంతా కూడా ఈ పిండిలోకి వేసుకోవాలి. వేసుకొని ఇందులోకి మీకు టేస్ట్కి సరిపడా కారం, ఉప్పు, నువ్వులు, ఇష్టం ఉంటే పల్లీలు, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ వేసి కూడా కలుపుకోవచ్చు. చాలా టేస్టీ కూడా ఉంటాయి. ఇట్లా కూడా బాగానే ఉంటుంది టేస్టీగా. ఇవన్నీ కూడా పిండిలో కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇవంతా కలిసిన తర్వాత కొద్దిగా గోరువెచ్చని నీళ్లు తీసుకొని కొద్దిగా వేసుకుంటూ, ఒకటేసారి మొత్తం వాటర్ అనేది వేయకూడదు. కొద్దిగా వాటర్ అనేది వేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా పిండినంతా కూడా ఒక ముద్దలాగా తయారు చేసుకోవాలి. ఎప్పుడు కూడా పిండిలో కొద్దిగా గోరువెచ్చని నీళ్ళు అయితే వేసుకుంటే మనకు పిండి అనేది తొందరగా ముద్దలాగా వస్తుంది. వీడియోలో చూపిస్తున్నట్టుగా పిండి అనేది తయారైపోయింది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని అది వేడెక్కిన తర్వాత కొద్దిగా నూనె వేసుకోవాలి. ఈ నూనె వేసుకొని మొత్తం పెనానికి పట్టేటట్టుగా ఇలా మొత్తం అయితే తింపుకోవాలి. తింపిన తర్వాత ఇప్పుడు పిండిని ఒక ముద్దలాగా చేసుకొని ఇప్పుడు ఆ కడాయిలో వేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా చేతితో అయితే ఒత్తుకోవాలి. రౌండ్గా పెనం అంతా కూడా ఒత్తుకోవాలి చేయితోటి. ఒత్తిన తర్వాత మధ్యలో చిన్న హోల్స్ అనేటివి చేసుకోవాలి. ఇలా హోల్స్ అనేటివి చేసుకొని మధ్యలోకి ఆయిల్ వేసుకుంటే నూనె అంతా మధ్యలోకి వేయి క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది. అది మంచిగా కాలుతుంది కిందికి పైకి కూడా. పిండి వేసుకున్న తర్వాత అయితే మెల్లమెల్లగా అయితే వీడియోలో చూపించినట్టుగా ఒత్తుకొని ఇలా హోల్స్ వేసినాం కదా, హోల్స్ మధ్యలో ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని కొద్దిసేపు అయితే మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో కాకుండా సిమ్లో పెట్టుకుంటే మనకి సర్వపిండి అనేది తయారవుతుంది. చూడండి, ఇలా ఒక సైడు కాలిన తర్వాత ఇంకో సైడు తింపి అయితే అటు సైడ్ కూడా కాల్చుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు. ఇటు సైడ్ కొద్దిగా కాలిన తర్వాత వేరొక గిన్నెలోకి తీసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన తెలంగాణ స్పెషల్ సర్వపిండి అయితే రెడీ అవుతుంది. ఇలా చేసి పెడితే పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టంగా తింటారు. ఇది క్రిస్పీగా చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది. మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ చాలా సపోర్ట్గా ఉంటుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. థ్యాంక్ యూ.